నమస్తే తల్లి. నమస్తే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది విమర్శిస్తున్నారు. సో వేరే ఎమ్మెల్యే తప్పు చేస్తే ఆయన అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వేరే ఎమ్మెల్యే తప్పు చేస్తే ఆయన తప్పు చేసినట్టు కాదు కదా. ఆయన తప్పు చేయమని చెప్పలేదు. ఇప్పుడు ఆయన అన్నం తింటున్నా గడ్డి తింటున్నా ఎమ్మెల్యే ఏం చేస్తున్నా ఆయనకు తెలియదు కదా. పరిపాలన ఎట్లుందని చూస్తాడు. పర్సనల్ దాంట్లోకైతే దూరాడు కదా. ఏ రాజకీయ నాయకుడు కూడా పోలేడు. ఇప్పుడు కడుపులో పిల్ల ఉంటే ఆడదా మొగదా అనేది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఆయన కూడా అదే చేసిండు. బట్ తప్పు చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన యాక్షన్ తీసుకుడు కదా, వదిలేయలే కదా. సో కళ్యాణ్ గారు పార్టీ కోసం ప్రజల కోసం చాలా కష్టపడుతుంటే ఇక్కడ రోజా గారు చూసి జనసేన కాదు కామసేన అని కామెంట్ చేస్తుంది. మీరే అమ్మ పార్టీ తరపుకెళ్ళే మాట్లాడుతుంది రోజా గారు. అది మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా పార్టీ తరపుకెళ్ళే మాట్లాడుతుంది తప్ప ఆమె వ్యక్తిగతంగా అయితే మాట్లాడట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ ఇలా చేస్తే మీరు ఒప్పుకుంటారా, మీ పార్టీ వ్యక్తి కాబట్టి ఏం మాట్లాడుకున్నారా అంటున్నారు. దీనికి ఏం చెప్తారమ్మా సమాధానం? పనికిరాని చెత్త గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. పరిపాలన ఇచ్చేటోడు పనికిరాని చెత్త గురించి అంతా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఏ విషయం, ఇప్పుడు ఒక దొంగతనం చేసిండు అనుకో, వాని మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలనేది అట్లా తీసుకుంటాడు అంతవరకే. పోయి ఈయననే దూరనైతే దూరడుగా ఎవరైనా ఆయన ఎట్లా యాక్షన్ తీసుకోవాలో ఏ విషయంలో తీసుకోవాలో తీసుకుంటున్నాడు, అయిపోయింది. దాని గురించి మాట్లాడాల్సింది కూడా వేస్ట్. ఎమ్మెల్యే తప్ప లేదంటే ఆవిడది తప్ప? ఇద్దరిది తప్పే. ఇప్పుడు ఈ ఒక్క మైక్ తోటి ఇవన్నీ రావు కదా, అన్ని కలిస్తేనే వస్తాయి. ఇద్దరు చేస్తే తప్పు అవుతుంది. ఇద్దరిది తప్పే ఉంది. కానీ ఇందులో 100% అయితే ఆడ మనిషిదే ఉంది. తిరిగిన రోజులు తిరిగింది, వేయించుకున్న రోజులు వేయించుకుంది. ఇవాళ మంచోడు కాదు. ఎందుకు మంచోడు కాదు? ఏం అవసరానికి మంచోడు కాలేదు? దేనికి కాలేదు? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆవిడ చాలా వరకు ఆయన రేప్ చేశారు, ఇది చేశారు, అది చేశారు అని అంటుంది. కానీ మళ్ళీ ఐ లవ్ యూ చెప్పినా, నేనే హాయ్ మెసేజ్ చేసిన అంటుంది. సో దీన్ని మనం ఎలా పరిధిలోకి తీసుకోవచ్చు? వాడు రేపు చేయలే, ఎల్లుండి చేయలే, వాడు ఏం చేయలే. దీనికి ఇష్టం ఉంది నన్ను వాడు చేస్తాడా చెప్పు? రేపు ఎల్లుండి ఎట్లా చేస్తాడు చెప్పు? ఒక్కసారి చేస్తేనే అబార్షన్లు 5 అవుతాయా? మరి అయితే ఇంకా ఇన్నిసార్లు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 151 సీట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఎదుర్కొన్న జన సైనికులు సో దీనికాడ ఎందుకు మిస్ అవుతున్నారు? ఈ లేడీస్ పట్ల కొంతమంది, అందరు కాదు, ఎందుకు మిస్ అయ్యి దెబ్బలు తింటున్నారు? దేని పట్ల నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఇంతకుముందు జానీ మాస్టర్ చూసాం, నేషనల్ అవార్డు ఎన్నికి పోయింది. ఇప్పుడు రైల్వే కోర్టు ఎమ్మెల్యేని చూస్తున్నాం, ఆయన సస్పెండ్ అయినారు. సో ఆడవాళ్ళ విషయంలోనే ఎందుకు దెబ్బతింటున్నారు కొంతమంది జన సైనికులు? రీజన్ ఏంటంట? బలిసి అందమించి ఏం లేదు. ప్రజల సొమ్ము తింటున్నాము, ఆడలకు కొవ్వు ఎక్కువ అవుతుంది. అందమించి ఇంకేం లేదు. ఆడ ఇంకేముంది? నా సపోర్టా ఎవరి దిక్కు న్యాయం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది అయితే 100% తప్పు లేదు. ఆయన ఏం చేసిండు? టికెట్ ఇవ్వడం ఆయన చేసిండు తప్ప. టికెట్ ఇచ్చిండు, న్యాయంగా గెలువు అన్నాడు, గెలిచిండు. గెలిచిన తర్వాత లంచాలు వేసుకోమైతే తిరగమని చెప్పలేగా ఆయన అయితే ఆ మాట చెప్పలే కదా. ఆయన ఎందుకు బ్లేమ్ చేయడము? ఎంతసేపు నా పవన్ కళ్యాణ్ తప్పు, పవన్ కళ్యాణ్ తప్పు. మన దాంట్లో ఉన్నది కడుక్కోవాలి ఫస్ట్, అవతల తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు వైసీపీలో తప్పు లేదంటారా? ఎన్ని రాలేదు సోషల్ మీడియాలో? ఎంతమంది రాలేదు? ఇప్పుడు ఈ పార్టీ గెలిచింది కాబట్టి ప్రతి ఒక్కరు విమర్శిస్తారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు కాదు. వాళ్ళు చేసిన దానికి ఆయన అనాల్సిన అవసరం కూడా లేదు. మనది మనం చూసుకున్న తర్వాత అనాలి. ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యే తప్పు చేసిందని ఆయన వరకు పోవడం తప్పు కదా. ఏమైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి. యాక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్పాలి. తెలియనోనికి తెలిసేటట్టు చెప్పాలి తప్ప ఓ రోడ్లు ఎక్కి వీధులు ఎక్కి నీకు ఇది చేత కాదు అది చేత కాదు. మీ చేతనైనా వాళ్ళు ఏం కట్టలు కట్టి చూపించారు? ఏం కట్టలు కట్టి చూపించారు? రీసుకోండా మొత్తం గుండు కొట్టి వదిలిపెట్టారు. ఏం చేశారు? ఏం చేయలేదు. అంటే అమ్మా ఇక్కడ ఎమ్మెల్యేని ట్రాప్ చేసింది అనుకోవచ్చు ఆ లేడీ. ఏ నుంచి ట్రాప్ చేసింది? ఫేస్బుక్ లో నుంచి చేసింది. మరి రేపు ఎట్లా అవుతుంది? అది ఏడంగా అయింది. అది ఇప్పుడు రేప్ చేసిరు అని చెప్పింది ఆమె. ఎన్ని మీడియాలలో అదే చెప్తుంది, నన్ను రేప్ చేసిరు అని చెప్తుంది. ఇప్పుడు మరి ట్రాప్ చేసి వాడిని మొత్తం పోయినవు, 5 అభాషణలు చేయించుకున్నావు. ఐ లవ్, ఆ లవ్, ఈ లవ్, తొక్క లవ్, కొవ్వు అని పెట్టుకున్నావు. మరి ఇప్పుడు ఎట్లా రేప్ అయింది? అది ఎట్లా నీకు రేప్ చేయడం అయింది? నీకు ఒకసారి అభాషణ అయింది, సరే నీ జుట్టు పట్టుకోలేకపోయిండు, నా అంగి పట్టుకోలేకపోయినా, నా లావు పట్టుకోలేకపోయినాను. మరి అంగి పట్టుకున్నప్పుడు అడగొద్దు, చేయి పట్టుకున్నప్పుడు అడగొద్దు. ఇవాళ మీడియా ఎందుకు వచ్చినావు? ఆయన ఏమైపోయింది మీడియా? ఆయన లేదా? 2008, 2009, 2014 ఉందా? అప్పుడు కూడా ఉంది కదా సోషల్ మీడియా. ఇవాళ ఎందుకు బయటకు వచ్చింది? అంటే నీకు కామం ఉన్నంతసేపు, నీకు ఇంకేదో ఉన్నంతసేపు వాడుకున్నావు, మన పైసలు తిన్నావు. ఇవాళ మనం బ్లేమ్ చేసినావు.
ఇలా వీడియోలు బయట పెట్టినావు, అవే వీడియోలు వాడు బయట పెడితే ఏడబెట్టుకుంటా తలకే. నీకు దమ్మదైనా ఉంటే మాస్క్ తీసి మాట్లాడాలి. నువ్వు ఎందుకు మాస్క్ పెట్టుకుంటున్నావు? ప్రపంచానికి కూడా తెలవాలి కదా, అయ్యో ఈ బిడ్డకు అన్యాయం జరిగిందని మహిళా సంఘ పెద్దలందరూ వస్తారు మా తెలంగాణ నుంచి. ఈ రోజు మా అనసూయకు అన్యాయం జరిగితే మహిళా సంఘ పెద్దలు ఎలా వచ్చారో ఇప్పుడు ఆమె విషయంలో కూడా అలాగే వస్తారు. అమ్మా అంటే నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, చాలా వరకు చూస్తున్నాం కొంతవరకు అమ్మాయిలు అబ్బాయిల్ని కొద్దిగా ఇబ్బందులే పెడుతున్నారు అక్కడక్కడక్కడ. సో ఏం చెప్తారు అమ్మాయిలకు ఒక తోటి మహిళగా? అమ్మాయిలకు చెప్పాల్సిన అవసరం లేదు. మూసినది నయం అమ్మాయిల కంటే, మూసినది నయము, చెప్పాల్సిన అవసరమే లేదు. మరీ దళిద్రంగా నాశనం అయిపోతురు. ఏమనంటే ఫ్రీడమ్ అడుగుతారు. ఎందుకు ఫ్రీడమ్ అంటే ఇక చెప్పినా కదా ఇంత ముందుకి, డ్రమ్ములలో పెట్టనికే, పార్లర్లో ముద్దులు పెట్టుకోనికే, ఇంకొని వేసుకొని తిరిగినాకే ఫ్రీడమ్. ఫ్రీడమ్ 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 అని ఫ్రీడమ్ ఆయిల్లో ముంచి చంపుతున్నారు అబ్బాయిలని. ఖచ్చితంగా మీరు రావడం పక్క, అదైతే రాసి పెట్టుకోరు. మీరు రావడం పక్క, అది ఏంటంటే ఫ్రీడమ్ కాదమ్మా. కొంతమంది పెళ్లి చేసుకోవాలంటే తోటి యువకులు భయపడుతున్నారు. సో ఏం చెప్తారమ్మా? భయపడాల్సిందే. 5 నెలలు 6 నెలలు బతుకుంటే బాగానే ఉంటది. భయపడాల్సిందే. మీ కర్మ అట్లుంది, మీరు అట్లా రాసి పెట్టుకోరు అంతే. ఇంకా దాన్ని ఎవరు చెడపలేదు, దేవుడు కూడా చెడపలేడు. ఆడవాళ్ళు మాత్రమే వీటన్నింటికి కారణమా? మగవాళ్ళు తప్పట్లేదు. ఆ మాట అడిగినావు కదా, ఇప్పుడు ఈ మైకు ముందల పెట్టిండు, ఏం రా ఇప్పుడు అన్నమాట ఇంకోసారి అని అంటే వాడు అంటాడా మనల్ని? అన్నాడు. అది మన దగ్గర ఉంటది. ఇప్పుడు రోడ్ ఎంట పోతుంటే ఇది బాగుంది ఏమే అన్నాడు, ఏం రా లంజవాడికి ఇప్పుడు అన్నమాట ఇంకోసారి అని అంటే అంటాడా మొగోడు? మనకి ఇష్టం ఉన్నది వాడు వస్తాడా? ఆర్ది కావాలనుకుంటే 5 నిమిషాలు పడుతుంది, మొగోడు కావాలనుకుంటే ఏళ్ళు పడుతుంది. ఆడదాని కాడ మన కాడ ఉంటది, మొగన్ కాడ ఏముంటది? మొగన్ కాడ ఏముంటది? దొడ్డి కాడ కుక్కెంత, మొగోడంతా. మొగన్ కాడ ఏముంటది? ఏ మొగన్ కాడ అయినా ఏది ఉండదు. బయట పోయి సంపాదించుకొచ్చేంత వరకు ఇంట్లో నిలబెట్టాలా, శర్వాకం చేయాలని ఆడదాని కాడ ఉంటది, మొగన్ కాడ ఉండదు. అది మొగంది తప్పు 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 అంటే వాడు సంపాదించుకోరాకపోతే మన తప్పు, పిల్లలను పోషించకపోతే మన తప్పు, సంసారాన్ని నిలబెట్టకపోతే మన తప్పు. ఏ విషయంలో మొగంది తప్పు? ఇప్పుడు ఇంకో నీడ్చి ఇంకోనేంటే పోతుంటే పో అమ్మ నువ్వు, నువ్వు వచ్చే వరకు అన్నం కూర వండి పెట్టి ఇంట్లో పెడతా, వేడి నీళ్ళు పెడతా, వచ్చి స్నానం చేయని చెప్పమంటున్నావా? చెప్పు, ఏది ఫ్రీడమ్? ఏ నుంచి ఉంది చెప్పు? అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా మీలాగా మాట్లాడాలి. డ్రమ్ములు పెట్టాను నా ధైర్యము దానికి కాదు. మొగోనికి కష్టం వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పేసి బయటికి వెళ్ళి నిజాయితీగా సంపాదించి మొగోని పోషించడానికి ధైర్యం కావాలి. మొగోని చంపి డ్రమ్ములు పెట్టి మిన్నెన్ వేసుకొని మొగనికనా? అదే ధైర్యము. ఆఫీసుల దగ్గర కానీ బయట కానీ ఇబ్బంది పెట్టే మొగోళ్ళు ఎవరు లేరా? మనం ఉండేదాన్ని బట్టి ఉంటది. ఎంత మంది డ్యూటీలు చేయట్లేదు, ఎంతమంది ఆడవాళ్ళు ఇలా బయటకు వచ్చి ఎంతమంది ఇక్కడ పాప్కార్న్ అమ్ముకోవట్లేదా? వాళ్ళకి ఫ్రీడమ్ లేదా? వాళ్ళకి ఫ్రీడము? వాళ్ళ మొగోళ్ళందరూ అట్లా చేస్తురా? ఇక్కడికి వచ్చే మొత్తం ఎంతమంది వేల మొగోళ్ళు వస్తారు, అందరు అట్లా చూస్తురామని చూడరు. మనం ఉండేదాన్ని బట్టి మొగోళ్ళు నడుచుకుంటారు. మొగోళ్ళు తప్పు లేదని నేను 100% చెప్పను. ఒక్కడో ఇద్దరో ఉండరు. కానీ మన ఆడవాళ్ళు, నువ్వు కూడా పార్కులో పోయి చూడు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఏది అదే ఫ్రీడమ్? పెళ్లి కాక ముందుకు చెట్లలో దుంపలలో ముద్దులు పెట్టుకొని నేను సంసార్ని, నేను ఫ్రెష్ యాపిల్ అని చెప్పేసి ఇంకొని పెళ్లి చేసుకుంటావు, వాడు బోర్ కొట్టంగానే మళ్ళీ ఇంకొనింట పోతావు. అదా ఫ్రీడము? అదే ధైర్యము? దేనికే ధైర్యము? సావనికే. నిన్న కాక మన్ను వచ్చి తల్లిదండ్రులు చంపించుడు, దానికి కావాలి ధైర్యము? దేనికి కావాలి చెప్పండి? ఏం అవసరానికి ధైర్యం కావాలి? మనకి ఇష్టం లేకుండా వాడు అయినా బలంతంగా వచ్చింది చూడు, అప్పుడు కావాలి ధైర్యం. అప్పుడు ఎదిరించనిక కావాలి. మన కష్టం వచ్చినప్పుడు మన నిలబడినిక కావాలి. అమ్మనైనాకు సపోర్ట్ చేయనిక ధైర్యం కావాలి. పనికిరా దానికి నేను పార్కులలో తిరుగుతా, మాకు ఫ్రీడమ్ కావాలంటే ఓడిస్తాడు, పండ పెట్టి ఒక్కిసి పెట్టు. ఎవడిస్తాడు ఫ్రీడమ్? దేనికి ఫ్రీడమ్ అంటారు? అర్థం ఉండాలి ఫ్రీడానికి. ఫ్రీడమ్ అవసరం లేదు.